హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. ఎట్లున్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు ఎప్పటిలాగే మీ ముందుకి ఎప్పుడు వాయిస్ రూపంలో ఇచ్చే సేల్స్కి ఉన్న హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, సేల్స్కి ఉన్న అన్నీ కూడా వాయిస్ ద్వారా మీ ముందుకు వచ్చే నేను ఈరోజు వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు తమ్నైల్ చూశారు కదా. మా సమీరా రియల్ ఎస్టేట్లో యూట్యూబ్ ఛానల్ వారు గుర్తించి ఫస్ట్ పేమెంట్ శాలరీ ఇవ్వడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. 15 నెలల కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, మేము, మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా పాప అండి సమీరా, మా బాబు సల్మాన్ అండి. మా పాప పేరు మీద సమీరా రియల్ ఎస్టేట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వ్యూవర్స్ అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. చాలా వీడియోస్ కూడా రీచ్ అయ్యి సబ్స్క్రైబర్స్ వరకు 4832 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదేవిధంగా వ్యూస్ 8 లక్షల వరకు రావడం జరిగిందండి. అల్లా దయ వల్ల, మీ అందరి సహాయ సహకారం వల్ల ఈరోజు ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ ద్వారా నేను శాలరీ రూపంలో తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ ఏ విధంగా స్టార్ట్ చేశాను, నా కెరియర్ ఏ విధంగా స్టార్ట్ అయింది యూట్యూబ్లో అనే అన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. మా పాప పేరు సమీరా పేరు మీదనే సమీరా రియల్ ఎస్టేట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. పక్కనే ఉన్నది మా బాబు అండి సల్మాను, 5th క్లాస్ చదువుతున్నాడు. నా పక్కనే ఉన్నది హసీనా అండి, మా మిస్సెస్. నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నేను ఎంసీఏ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఒక 1 year వరకు జాబ్ చేశాను. నాకు మ్యారేజ్ అవడంతో 1 సంవత్సరం వరకు హైదరాబాద్లోనే జాబ్ చేశానండి. ఆ తర్వాత మాకు పాప పుట్టడంతో హైదరాబాద్ నుండి నెల్లూరుకి వచ్చేయడం జరిగింది. నెల్లూరుకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఓన్గా ఒక ఆటో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మాకు ఒక పాప, బాబు అండి సమీరా, సల్మాను. లైన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, మా పాప నాకు ఎదురు రావడం అనేది నాకు ఒక సెంటిమెంటల్గా భావిస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా రూట్కి వెళ్ళడము, బిజినెస్ చేసుకుని వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి వెళ్ళేసి వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం అని చాలా ఈజీ అనుకుంటారు, అయితే కాదండి. ఎడిట్ చేయడం కానివ్వండి, వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయడము చాలా కష్టంగానే ఉంటుంది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు దొరికిందని అనుకుంటున్నాం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు మొట్టమొదటిసారిగా ఒక శాలరీ అనేది వచ్చిందండి. ఆ శాలరీ ఎంత అనేది కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మా కస్టమర్స్ అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారండి. నేను కూడా వాళ్ళతో ఎంతో గౌరవంగా ఉంటాను. ఆ క్రెడిట్ అంతా కూడా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు, మీ అందరిది కూడా క్రెడిట్ అని చెప్తాను. ప్రతిరోజు రియల్ ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్ళేసి ప్రతి హౌస్ వీడియో తీసుకోవడం జరుగుతుందండి. హౌస్ వీడియో తీసుకున్న వెంటనే కూడా ఓనర్తో కూడా మాట్లాడి హౌస్ యొక్క డీటెయిల్స్, స్థలము, కట్టుబడి, లోన్ పరంగా ఏ విధంగా ఉంది, లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి హౌస్ గురించి కూడా, వాటర్ గురించి కానివ్వండి, అన్నీ కూడా ఈ హౌస్కు వాడిన మెటీరియల్ గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఓనర్స్ని అడిగి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి అంత డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నేను చేసిన సర్వీసెస్లో ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉంటున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే విందామండి మనం ఇప్పుడు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో, క్యూబా ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ఫ్లాట్ కొనాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ద్వారా సమీరా రియల్ ఎస్టేట్ అంటే గౌజ్ బాషా గారిని కలవడం జరిగింది. తద్వారా నేను ప్లాట్ కొనుగోలు చేశాను. ఈ ప్లాటు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది అంటే ఇంతకుముందు కలిసినప్పుడు వాళ్ళు ఒక రేట్ చెప్పేవాళ్ళు, తర్వాత ఇంకోటి చెప్పేవాళ్ళు. ఇతను డైరెక్ట్గా ఓనర్ దగ్గర తీసుకెళ్ళి తద్వారా అమ్మకందారునికి, కొనుగోలుదారునికి మధ్యస్థంగా ఒక రేట్ ఫిక్స్ చేసి ఇద్దరికి ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా తను చేయగలిగాడు. అంటే ఖచ్చితం అంటే ఇక్కడ లాభదాయకం కాకుండా రీజనబుల్గా కరెక్ట్గా చేయగలిగాడని నా ఉద్దేశము.
సో అందువల్ల ఈ సమీరా రియల్ ఎస్టేట్ ద్వారా ఫ్లాట్ కొనదలుచుకుంటే అది మాకు ఉపయోగపడింది బాగా. సో అందువల్ల గౌస్ భాషకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ గౌస్ భాష. నా పేరు శ్రీనివాసులు. నేను విజయవాడలో సిటీఐగా చేసి రిటైర్ అయిన తర్వాత నెల్లూరులో స్థలం తీసుకున్నాము లేదా ఫ్లాట్ తీసుకుంటామని ఆలోచించిన సందర్భంలో యూట్యూబ్లో ఈ సమీరా రియల్ ఎస్టేట్స్ అనే ఆయన చూడటం జరిగింది. అతనికి వెంటనే ఫోన్ చేసిన వెంటనే అతను చాలా రెస్పాండ్ అయ్యేసి వెంటనే ఎక్కడికి ఆ స్పాట్ దగ్గరికి తీసుకొచ్చి చాలా రెస్పెక్ట్గా మాకు ఇల్లు చూపించడం జరిగింది. వీడి కన్స్ట్రక్టర్ గుడిపడిపాడులో నేను తీసుకున్నాను. అతను సహచర్యం వల్ల, అతను చేసిన సహాయం వల్ల ఈరోజు నేను 2 months దగ్గరికి వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. బాగా విశాలమైన ఇల్లు చూపించాడు. చాలా తక్కువగా ప్రశాంతంగా ఈ రోజున నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది అంతా కూడా ఈ టోటల్ క్రెడిట్ గౌస్ భాష సమీరా రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి చెందుతుంది. నా పేరు ఆంజనేయరాజు, మాది మాదరాజు గూడూరు. నేను ఇల్లు అమ్మదలుచుకున్నాను. వేరే వాళ్ళ ద్వారా సమీర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ను కలవండి, బాగా తొందరగా చేస్తారు, సర్వీస్ బాగుంటుంది అని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ అయ్యాను. తొందరలోనే ఇల్లు సేల్ చేశారు. సర్వీస్ బాగుంది, మనకు కావాల్సినప్పుడు రెస్పాన్స్ బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. మీరు ఎవరైనా ఇల్లు అమ్మదలుచుకున్నా, కొనదలుచుకున్నా, ప్లాట్ కానీ ఇల్లు కానీ కాంట్రాక్ట్ కానీ బాగా సర్వీస్ బాగుంది. మా సమీరా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఫస్ట్ పేమెంట్ శాలరీలో కొంత అమౌంట్ తీసుకొని ఒక చిన్న సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ తాళ్ళపూడి దగ్గర ఉన్న ఎస్టీ కాలనీ అండి. ఇది 25 కుటుంబాల వరకు ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ కూడా మనం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమం చేసినప్పుడు ఎంతో మనసు తృప్తిగా ఉంటుంది. నేను దగ్గర ఒక 10 సంవత్సరాల నుండి కూడా మా అన్నయ్య ఖాదర్ మస్తాన్, రియాజ్ అన్నయ్య సహాయ సహకారాలతో కూడా కలిపి 10 years నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది. అదేవిధంగా దుప్పట్లు ఒక 10 దుప్పట్లు తీసుకొని రోడ్డు పక్కన పడుకొని ఉన్న వాళ్ళకి కూడా దుప్పట్లు పంపిణీ చేసి అన్నం కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉన్నవారికి ఎంత సహాయం చేసినా కూడా అది వాళ్ళకి దృష్టిలో చిన్నదిగానే ఉంటుంది. అదే లేని వారికి ఎంత చిన్న సహాయం చేసినా కూడా ఎంతో మనసుకి గొప్పగా అనిపిస్తుందండి. అందుకే ఉన్నంతలోనే నాకున్న దాంట్లోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇది అంతా కూడా నా రియల్ ఎస్టేట్లో మా ఛానల్లో చూస్తూ, అదేవిధంగా మా ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ కొన్న వాళ్ళకి అందరికీ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ ద్వారా మనం తీసుకునే బ్లెస్సింగ్స్ కూడా మనకి మంచి ఆశీర్వాదంగానే నేను భావిస్తూ ఉంటాను. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములండి. మీరు ఛానల్ చూడడం ద్వారా ఈ శాలరీ నాకు రావడం జరిగింది. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో ఛానల్ ద్వారా పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ అల్లా దయ వల్ల మా ఛానల్ని ఇంకా ముందుకు వెళ్ళాలని, మీ అందరి సపోర్ట్ ఉండాలని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీ గౌస్ భాష సమీరా రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతకీ పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పలేదు కదండి. యూట్యూబ్ ద్వారా మాకు వచ్చిన ఫస్ట్ శాలరీ అమౌంట్ రూపంలో చెప్పకూడదండి, అందుకే ఈ వస్తువు ద్వారా చెప్తున్నాను. నాకు వచ్చిన అమౌంట్ ఎంతంటే, ఈ ఫోన్ యొక్క వాల్యూ వచ్చేసి 3000 అనుకోండి. ఇలాంటి ఈ ఫోన్లు 3 కొనవచ్చండి. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వచ్చిందో. ఇలాంటి ఫోన్లు 3 కొనవచ్చు. ఈ ఫోన్ యొక్క వాల్యూ 3000 అనుకుంటే 3 ఫోన్లు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.